సో సన్ స్క్రీన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక సన్ స్క్రీన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైప్ ఆఫ్ యువర్ స్కిన్. మళ్ళీ అందులో టైప్ ఆఫ్ ద స్కిన్ ఏజ్ తోటి మారుతూ ఉంటుంది. మనం ప్రైమ్ ఏజ్ 18 to 25 years ఉన్నప్పుడు యూజువల్ గా ఆయిలీ స్కిన్ ఉంటుంది, పింపుల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఏజ్ మారే కొద్ది కొంచెం స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. సో టైప్ ఆఫ్ స్కిన్ బట్టి ఎప్పటికప్పుడు చూసుకుని అది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రావాలి. స్కిన్ మారుతూనే ఉంటుంది, నిన్నున్నట్టు ఇవాళ ఉండదు అంతే. అయితే టైప్ ఆఫ్ స్కిన్ బట్టి మనం చేసే పని బట్టి ఓకే సన్ స్క్రీన్ ఓకే అది చాలా ఇంపార్టెంట్. గంటలు గంటలు ఎండలో తిరిగే వాళ్ళకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. రెండోది ఓన్లీ మామూలుగా ప్రివెంట్ చేయడానికి వాడుతున్నామా, సన్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని ఓకే స్కిన్ మీద, దానికోసం సన్ స్క్రీన్ వాడుతున్నామా, దాన్ని బట్టి ఇవన్నిటి బట్టి ఫార్ములేషన్ అని స్మెల్, లేకపోతే స్కిన్ మీద పెట్టిన తర్వాత మన స్కిన్ కలర్ బట్టి మనకి కనిపిస్తే ఇలా తెల్లగా కోట్ కనిపిస్తే ఎవరు పెట్టుకోలేరు. సో అది కాస్మెటిక్ గా మనకి యాక్సెప్టబుల్ గా ఉండాలి. సో ఇవన్నిటికి బట్టి మనం సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది.